లూకా సువార్త 24వ అధ్యాయం. ఏంటి లూకా సువార్త 24 తెలియదు. అమ్మాయిని మనం వదలలేదు, అమ్మాయిని మనం వదలలేదే, అమ్మాయి మనం వదలలేదా? ఈరోజు ఈ అమ్మాయి ఈ సందేశంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఇది మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తుంది. ప్రసంగం అంతా చెప్పండి, ఒకే ఒక పాయింట్, ఎక్కువ పాయింట్లు లేవు, 3 పాయింట్లు వస్తాయి మధ్యలో, కానీ అంతా చెప్పే ఉద్దేశం ఒకే ఒక విషయం కొరకు. దయచేసి లూకా సువార్త 24వ అధ్యాయం 15-16 వచనాలు. వారు సంభాషించుచు ఆలోచించుకుని చూడగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. వారు సంభాషించుచు ఆలోచించుకొని చూడగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. ఇది తెలుగు తర్జుమాలో మనకి సంభాషించుచు ఆలోచించుకొని చూడగా ఉంది. ఇంగ్లీష్లో చూస్తే as they talked and discussed these things, అనగా వారు సంభాషించుచు డిస్కస్ చేసుకుని ఒకరితో ఒకరు వాదన చేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది దాని గురించిన ఒక డిస్కషన్, అదే అర్థమవుతుంది మనకి. చేసుకుంటూ ఉంటాడుగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. వారితో పాటు ఆయన నడుస్తూ ఉన్నాడు. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఈ వివరాలు ఎందుకు రాశాడా అని మనం ఆలోచించాలి. లూకా రాశాడు ఇదంతా. మిగతా పత్రికల్లో, మిగతా సువార్తలో మనకి ఇది కనబడదు. లూకా ఇంత వివరంగా, ఇంత ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎందుకు రాశాడా అని అనుమానం కలుగుతుంది. అదంతా దేని కూడా కనుక చూసే లూకా సూత్రం అంటాడు, ఇది అంత ప్రభు యొక్క సేవ అంతా పరిశోధించి నిర్ధారించుకొని నేను రాశానంటాడు లూకా సువార్త అపోస్తలుల కార్యాలు. కనుక ఇది ప్రతి డీటెయిల్ ఇస్తూ ఉన్నాడు. ఆ డీటెయిల్ యొక్క ఉద్దేశం ఏమిటి, ఎందుకు ఇస్తున్నాడు అని మనం గమనించవలసిన అవసరం ఉంది. ఇక చూసినప్పుడు వారు నడిచి వెళుతూ ఉంటాడుగా, వెళ్ళిపోతున్నారు, అమ్మాయి వెళ్ళిపోతున్నారు. యేసు తానే స్వయంగా ఆయన వారి దగ్గరికి వచ్చాడు. వారితో కలిసి ఆయన నడుస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ లూకా చెప్తున్న మాట, జీసస్ హిమ్సెల్ఫ్, యేసు ప్రభు తానే స్వయంగా ఆయన వచ్చి వారితో కలిసి నడుస్తూ ఉన్నాడు. కానీ యేసు వచ్చాడు కాబట్టి రాగానే మామూలుగా ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ నడుస్తున్నప్పుడు హలో హాయ్, లేకపోతే యూదుల యొక్క పద్ధతి ప్రకారంగా నీకు సమాధానం కలుగును కాక షాలోమ్ అని పలకరించుకొని కలుసుకుంటూ నడిచి అమ్మాయి వైపు వారితో పాటు ఆయన నడుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ సరే నడుస్తూ ఉన్నాడు, ఇక్కడ బాగానే ఉంది. కానీ తర్వాత మాట 16వ వచనం చూస్తే బట్ దే వర్ కెప్ట్ ఫ్రమ్ రికగ్నైజింగ్ హిమ్. యేసు అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డారు. దే వర్ కెప్ట్ ఫ్రమ్ రికగ్నైజింగ్, ఆయన పోల్చుకోలేని విధముగా వారి కన్నులు దేవుడు మూర్చారు. అలాగే మనిషి కనబడుతున్నాడు, ఆయన వారితో నడుస్తున్నాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వారు చూసినప్పుడు వారి కన్నులు మూయబడను. వారిని ప్రభువుని గుర్తుపట్టలేకుండా చూస్తున్నారు, కానీ చూడలేకపోతూ ఉన్నారు. వారితో నడుస్తున్నది ఎవరో వారికి తెలియదు. వారు అనుకుంటారు ఎవరో తెలియని మనిషి. ఈ ఊరికి పండుగ సందర్భంగా ఆయా దేశాల నుంచి వాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో ఒకరు మనకి తెలియదు, మనకు పరిచయం లేని మనిషి, ఎప్పుడు చూడని మనిషి అని ఏమన్నా వెనక ప్రతి వారు ఎవరో ఏదో మాట్లాడుతారు. అక్కడి నుంచి అమలు చేయడానికి వెనకాల కూర్చుంటారు. మీరు వారిని గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డాయి. చూస్తున్నారు కానీ చూడలేకపోతున్నారు. ఈ లూకా సువార్త మనం చూసిన ముఖ్యంగా ఈ భాగంలో మనం చూస్తే
లూకాసు వార్త ఈ 24వ వచనం మనం చూసినప్పుడు తెరవబడిన సమాధి చూస్తాం. దేవదూతలు రాయి పొల్లించగా లోపలికి వెళ్ళడానికి ఆ స్త్రీలకు అవకాశం కలిగింది. తెరవబడిన సమాధి చూస్తాం. మనం చూస్తే ఈ ఇద్దరు శిష్యులే, వీరి యొక్క కన్నులు తెరవబడ్డే మనం చూస్తాం. ఆ తర్వాత 32వ మనం చూస్తే లేఖనాలు తెలుస్తూ ఉంటుండగా లేఖన భాగాలు వాక్య పాత్రలు గ్రంథమంతా వారు తెరిచి బోధించిన సంగతి చూస్తున్నారు. లేఖనాలు తెరవ ఓపెనింగ్ స్క్రిప్చర్స్. అతను 45వ వచనం చూస్తే వారి మనస్సులోనే తెరిచి, అయితే ఇక్కడ తెరిచి 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 అని ఉన్న ఈ సందర్భంలో ఈ భాగంలో మనం చూస్తే ఇక్కడ మూయబడ్డాయి. ఇక్కడ 31, 32, 45 వచ్చాలు చెప్పిన ఈ భాగాలు మనం చూసినప్పుడు ఒకే పదం ఉపయోగించబడింది గ్రీక్ భాషలో. ఆ పదం యొక్క అర్థం ఏమిటంటే పాయింటింగ్ టు ద ఐడియా ఆఫ్ ఓపెనింగ్ సంథింగ్ దట్ వాస్ ప్రీవియస్లీ క్లోజ్. ఇంతకుముందు మూయబడి ఉన్నది తెరిచిన పరిస్థితి అని ఇక్కడ ఆ వచనాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ ఉపయోగించిన అదే పదం పాత నిబంధన గ్రీక్ భాషలో తర్జుమా చేస్తున్నప్పుడు 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే ఇక్కడ ప్రవక్త ఎలీషా తన శిష్యుని సందర్భం మనం చూస్తాం. ఎలీషా ఒక కొండ మీద నివాసం ఉంటుండగా ఎలీషాను బంధించడం కోసం ఎలీషాను ఖైదీగా తీసుకుని పోవడానికి సైన్యం చుట్టూ మోహరించి ఉన్నారు. ఉదయం లేవగానే సేవకులు బయటికి రాగానే చూస్తే గొప్ప సైన్యం చుట్టూ ఆ కొండ చుట్టూ ఆవరించడం చూసి భయపడిపోతారు. వెంటనే ఎలీషాకు సంగతి తెలియజేస్తూ కంగారు పడిపోతున్న పరిస్థితుల్లో 15వ వచనం చూసినప్పుడు ఎలీషా ఈ ప్రార్థన చేస్తుంది, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివారి కళ్ళను తెరవజేశాడు. వీరి కళ్ళు తెరవు అని ప్రభు ఎలీషా ప్రార్థన చేయగానే ప్రభు కళ్ళు తెరవగానే ఈ సేవకునికి చుట్టూ ఉన్న దానికంటే ముందు వారు ఆవరించి ఉన్న అగ్నిరథములు అగ్నిగుణములు కనబడ్డాయి. కానీ ఈ ఊరి మీద కళ్ళు తెరవని ఎలీషా ప్రార్థన చేస్తున్న పరిస్థితి తెరవబడ్డాయి. ఈ లూకాసు వార్త 24వ అధ్యాయం ఆ సందర్భం చూసినప్పుడు ఎక్కువగా తెరవబడి 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 మన పరిస్థితి మనం చూస్తున్నాం. 2వ వచనం చూసినప్పుడు ఆ స్త్రీలు సమాధి లోపలికి వెళ్ళడానికి సమాధి ద్వారం తెరవబడింది. తర్వాత ప్రభుని పోల్చుకోవడానికి ఆయన ఎవరో తెలుసుకోవడానికి వారి యొక్క కళ్ళు తెరవబడ్డాయి. అలాగే వారి దేవుని వాక్యాన్ని పాత గ్రంథాన్ని తెలుస్తూ ఉండగా వారి గుండెలు వారి లోపల మండుతున్న పరిస్థితి 32 వచ్చి మనం చూస్తున్నాం. 45 వచ్చి మనం చూస్తే వారి యొక్క మనస్సులను ప్రభు తెరిచాడు. వారికి అర్థం చేసుకోవడానికి మనసును తెలిసాడు. కనుక ఇక్కడ ఇదంతా అంతా తెరవబడిన ఈ పరిస్థితుల్లో చూసినప్పుడు ఇక్కడ మనకి లూకా రాస్తున్నాడు వారి కన్నులు మూయబడ్డాయి. ఇక్కడ దాన్ని ప్రాముఖ్యంగా చెబుతూ ఉన్నాడు. ఎందుకు ఆ మాట రాశాడు? అయితే వారిని గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడాయి. ఎందుకు అనే ప్రశ్న. ఇది మనం దాటిపోకూడదు. ఎందుకు ప్రభు పోల్చుకోకుండా కన్నులు మూయబడ్డాయి? మా అందరి జీవితాల్లో ఇది ఈ సంఘటన సంభవిస్తారు. ఏదో సమయంలో మనం పోల్చుకోలేని ఈ పరిస్థితి మనకి ఏర్పడుతుంది. కనుక దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మన ప్రభువుల ముందు కొనసాగాలంటే ఈ మూయబడినది ఎందుకు మనకు తెలియాలి. ఎలాగైతే యోర్దాను దాటకుండా ఎరుకలు దాటకుండా కనాను వాగ్దాన దేశంలో ప్రవేశించలేమో ఈ యొక్క మౌనాన్ని గురించి లేకపోతే ఈ యొక్క మూయబడిన ఈ పరిస్థితి గురించి మనకు తెలియకపోతే మన ఆత్మీయ జీవితంలో కొంత లోటు ఏర్పడుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. దీని గురించి అనేకమైన వాదనలు ఉన్నాయి. ఎందువలన ఆ కన్నులు మూయబడి, ఎందువలన వారు పోల్చుకోలేకుండా ఉన్న పరిస్థితి కారణం ఏమిటి? కొంతమంది అంటారు ప్రభు వస్తారని వారికి తెలియదు, ఊహించలేదు. ఆయన లేడు కదా, చనిపోయాడు కదా, ఆయన కాదు, ఆయన రాలేడు, ఆయన లేడు
అనే భావనతో ఉన్నారు కాబట్టి వారు పోల్చుకోలేదు అనుకునే పరిస్థితి. వారు ఆయన కొరకు ఎదురు చూడలేదు కాబట్టి ఆయన అనుకోలేదు. ఇంకోటి అంటారు, ఒకవేళ ప్రభు తను తాను ఏదైనా ముసుగుతో కప్పుకున్నాడేమో, కనబడకుండా, ముఖం కనబడకుండా. కానీ చూసినప్పుడు వారు ఊహించకపోవడమో లేకపోతే ప్రభు తను తాను దాచుకోవడమో కాకుండా కెప్ట్ అనగా వారు గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడి ఇంకొకరెవరు బయట నుండి ఎవరో వారి కన్నులు మూసిన సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ఎవరో ఏదో వారి కన్నులు మూసినట్టుగా. But the eyes of them were held. అనగా వారి కళ్ళు చూడకుండా ఆపబడ్డాయి, ఆటంకపరచబడ్డాయి, వారి కన్నులు మూయబడ్డాను. ఈ కన్నులు మూయబడే పరిస్థితి గురించి ఆలోచన చేస్తే ఒకసారి వెనక్కి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం మనం చూసినప్పుడు, చల్లపూటము ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుని యెహోవా స్వరమును విని దేవుని యెహోవా ఎదురుకు రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. ఇక్కడ ఏదైనా తోట మనం చూస్తున్నాం. ఈ ప్రభు దేవుడు వారిని వెతుక్కుంటూ వచ్చిన పరిస్థితి ఇది. మనం యేసు ప్రభు వారితో నడుస్తున్న దానితో పోల్చి మనం చూద్దాం. వారి దగ్గరికి వచ్చి వారితో కలిసి నడవాలని ప్రతిరోజు నడిచేవాడు ఆయన. ఈ మాట మనకు అర్థమవుతుంది. ఈరోజు ప్రభు వస్తున్న స్వర శబ్దం వినగానే వారిద్దరూ కూడా దాక్కున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ అమ్మాయి వారితో చూసినప్పుడు ప్రభు వారితో నడుస్తూ ఉన్నాడు. వారి నడకను ఆయన కూడా ఏకీభవించాడు. కానీ వారు చూడకుండా వారి కన్నులు మూయబడను. ఏదైనా తోట చూసినప్పుడు ప్రభు వెతుక్కుంటూ వచ్చాడు. ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఆదాము అడిగారు. ఎక్కడ చూసినప్పుడు వారితో నడుస్తూ ఆయన తను తాను కనబడకుండా తను కనబడకుండా వారి కన్నులు మూయబడ్డాయి. ఈ ఉదయకాలంలో ఈ హిడెన్నెస్ అయితే మనం చూస్తూ ఉన్నా చూడలేని పరిస్థితి, కంటికి కనబడకుండా ఉన్న పరిస్థితి. దీన్ని ఇంగ్లీష్ లో హిడెన్నెస్ అనగా దాచబడిన, హిడెన్నెస్ ఆఫ్ గాడ్. ఈ దేవుడు దాగి ఉండడం, లేకపోతే మన కంటికి కనబడకపోవడం, ఇది వ్యతిరేక విధంగా సొలొమోను క్షమించాడు, యెషయా రాశాడు. కానీ అందులో వెళ్ళడం లేదు. ఈ రోజు నేను కొన్ని మాటలు చూసినట్లయితే సొలొమోను రాసిన మాటలు సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతలు 25 2వ వచనం మనం చూస్తే, సంగతి మరుగు చేయుట దేవుని ఘనత. ఇట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ టు కన్సీల్ అ మ్యాటర్. దేవుని యొక్క పనిచేసే విధానం, దేవుడు అవలంబించే విధానం ఏమిటనంటే, దేవుని యొక్క ఘనత ఏమిటనంటే సంగతిని మరుగు చేయుట. ఇది దేవుడు కావాలని చేస్తూ ఉన్నాడు. ఆయన మరుగు చేస్తున్నాడు, మనకు కనబడకుండా చేస్తూ ఉన్నాడు. కానీ అని అంటాడు, టు సర్చ్ అవుట్ ద మ్యాటర్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ కింగ్స్. తర్వాత లైన్, సంగతి శోధించుట రాజులకు ఘనత. దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క మహిమేను అంటే దాచడం. అది రాజుల యొక్క పని, రాజుల యొక్క ఘనత, దాన్ని శోధించి తెలుసుకోవడం. కానీ ఇది దేవుడు ఏర్పాటు చేసే విధానం, దాన్ని దాస్తున్నాడు, దాచే విషయం. యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. 45 అధ్యాయం యెషయా గ్రంథం 45:15. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొని కొను దేవుడు అయి ఉన్నావు. ఇక యెషయా ప్రార్థిస్తూ అంటున్నాడు, నీవు ఎలాంటి వాడు, దేవుడు ఎవరు? ఇశ్రాయేలు దేవుడు మన దేవుడు ఆయనే, రక్షకుడా, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొను
దేవుడు అయి ఉన్నావు. Truly you are a God who has been hiding himself, the God and Savior of Israel. తను తాను దాచుకుంటాడు ఆయన. He was hiding himself అనే మాట. నిశ్చయంగా నీవు నిన్ను మరుగుపరుచుకునే దేవుడు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 29 అధ్యాయం 29వ వచనంలో ఇక్కడ మోషే రాస్తున్న మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 29 చదువుతున్నాను నేను. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. సీక్రెట్ థింగ్స్ బిలాంగ్ టు ది లార్డ్ అవర్ గాడ్. మన దేవుడైన యెహోవాకు రహస్యములు అని తెలియను. అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి మన సంతతి వారి అగును అని చెప్పారు. రహస్యమైనవి దేవునికి చెందినవి మనకు బయలుపరిచిన, మనకు తెలియచేసిన మనకి మన పిల్లలకి చెందుతాయి. అంటే దేవుని విషయాలు మనం ఆలోచన చేస్తే చాలా రహస్యాలు ఉన్నాయి దేవుల్లో. దేవుడు చాలా విషయాలు మరుగు చేశాడు, కానీ ఆ రహస్యాల్లో కొన్ని మనకు తెలియజేశాడు. వాక్యం మనం చూస్తాం, దేవుడు భయభక్తులు కలవారికి ఆయన రహస్యాన్ని ఆయన తెలియచేస్తాడు. అయితే ఆయన బయలుపరిచే విధానం ఆలోచన చేసినప్పుడు సమస్య ఏమిటంటే దేవుడు అంతా మనకు వివరించి చెప్పగలరు, కానీ సమస్య ఏమిటంటే దేవుడి సమస్య కాదు, మనకే సమస్య. మనం అర్థం చేసుకునే సామర్థ్యం మనకి లేదు. మనకి జ్ఞానానికి పరిమితి ఉంది, లిమిటేషన్ ఉంది. ఇప్పుడు చాలా మంది విమర్శకులు ప్రభుని ఎరగిన వారు బైబిల్ చదువుతారు, చదివేవాళ్ళు మనకి అర్థం కావట్లేదు అంటారు. అర్థం కాదు. చాలా మంది క్రైస్తవులకి అర్థం కాదు, బైబిల్లో చాలా విషయాలు అర్థం కావు, తెలియదు. కానీ కొన్ని అన్నింటినీ అందరికీ పూర్తిగా బయలుపరచలేదు దేవుడు. ఆయన మనం వెతికిన కొలది ఇంతకంటే సులభం దాచడం ఆయనది, మనం వెతికి కనుక్కోవడం మన రాజుల యొక్క పని. అయితే అలా కనుక్కుంటుండగా దేవుడు బయలుపరిచిందే మనకు అర్థమవుతుంది తప్ప అంతకంటే ఎక్కువ అర్థం చేసుకోలేము. కనుక బైబిల్ అంతా నాకు అర్థం కాలేదు. లేకపోతే కొంతమంది సేవకులు చూస్తూ ఉంటారు, ఆశ్చర్యం వేస్తుంది. బైబిల్ కొన్ని ఏమీ తెలియదు, ఏదో ఒకటి మాటలు తెలుసు అంతే, దాంతో మొత్తం బైబిల్ అంతా తెలిసినట్టుగా మాట్లాడతారు. కొన్నిసార్లు కొంతమంది సమస్యగా నాకు బైబిల్ అర్థం కాక తెలియడం లేదు, కానీ ఇది ఏమిటని ప్రశ్న కలుగుతుంది. కానీ దయచేసి కంగారు పడద్దు. ఒకసారి మాత్రం బైబిల్ అంతా మనకు తెలిసిపోదు, లేదా 10 సంవత్సరాలు తెలిసిపోదు, 10 సంవత్సరాలు తెలిసిపోదు. అది జీవితకాలం. ఇంకా చెప్పాలంటే జీవితకాలం కూడా చాలదు దేవుని వాక్యం సంపూర్తిగా మనం అర్థం చేసుకోవడానికి. కనుక వారికి అర్థం కాని విషయం అంటే ప్రభా అని ఆయనకి అప్పగించి ఊరుకోవాలి. అది ఎప్పుడు బయలుపరిస్తే, ఎప్పుడు అర్థం మనకు బోధపరుస్తాడో మనకి తెలియదు. ఆ సమయం వచ్చినప్పుడు, మనకు అవగాహన కలిగే సమయం వచ్చినప్పుడు, ఇంతమంది కొన్ని వారాల క్రితం బోధిస్తూ చెప్పారు, అబ్రహాం ఇస్సాకును బలివ్వమని దేవుడు అడిగిన ఆ సందర్భం నాకు చాలా కాలం అర్థం కాలేదు. ఈ మధ్యకాలంలో దాని గురించిన వివరణ ప్రభు నాకు ఇవ్వడం, దాని గురించి మాట్లాడారు, మీ జ్ఞాపకం ఉంటుందని భావిస్తూ ఉన్నాను. మోరియా పర్వతం మీద ఇస్సాకును బలివ్వడం, అది చాలా కాలం, చాలా సంవత్సరాలకు అర్థం కాలేదు. ఆ మర్మము లేకపోతే ఆ రహస్యం తెలిసిన తర్వాత దాని ఉన్న విషయం అర్థమవుతుంది. ఇంకా అందులో ఇంకా పూర్తిగా మనకు అర్థం కాదు, ఎంత ఉందో మనకు తెలియదు. రహస్యం ఆయన దగ్గర ఉంది. ఆ రహస్యం కొన్ని దాచి ఉంచుతాడు మన మేలు కొరికే. ఇక్కడ ద్వితీయోపదేశకాండం బాగా చూసినప్పుడు దాచి ఉంచేది ఆయన, కానీ మనలో లేదు. మనం శోధించడం ప్రయత్నం చేయడం. అయితే మనను దేవుడు ఎదిగింపజేసిన మానసికంగా, ఆధ్యాత్మికంగా మనల్ని ఎదుగుదల కలుగు చేసి మనకు బోధపరుస్తాడు. మనం పెరిగే కొలది, ఆధ్యాత్మిక ఎదిగే కొలది, దేవుడి దగ్గరగా వచ్చే కొలది మనకి ఇంకా ఎక్కువైన అవగాహన కలుగుతుంది. మనం కొంతమంది అవగాహనలో, దేవుడు వాక్య విషయంలో అవగాహన చూసినప్పుడు ఎక్కడో ఆగిపోయాం. రక్షణ పొందిన కొత్త దినాల్లో 30 సంవత్సరాల క్రితమో, 40 సంవత్సరాల క్రితమో, 50 సంవత్సరాల క్రితమో అది తెలియదు. అక్కడ ఆగిపోయారు కొంతమంది. అప్పుడు విన్నవి, అప్పుడు తెలిసినవి, అప్పుడు నేర్చుకున్నవి
అప్పుడు చూసినవి అదే. ఈ మధ్యకాలంలో జరిగిన మార్పు, మధ్యకాలం దేవుడు మనకు బయలుపరిచిన విషయాలు, ముందుకు సాగిన విషయాలు కొంతమందికి అర్థం కావడం లేదు. వెనక్కి అక్కడే ఉండిపోయిన పరిస్థితి. మామూలుగా కూడా చూస్తాం, మానసికంగా కొంతమంది, నాకు తెలిసిన కొంతమంది దేవుని కృపను బట్టి ఉన్నతమైన అధికారులు దగ్గరగా చూడడం దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అయితే వాళ్ళతో మాట్లాడుతుంటే, వాళ్ళతో సంభాషణ చేస్తూ ఉంటే, అలాగే కొంతమంది పెద్ద పెద్ద పాస్టర్లు కూడా వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు నాకు కలిగిన భావన ఏమిటంటే, వీరు ఇప్పుడు ఈ కాలంలో లేరు. వీరు ఎప్పుడో 15 సంవత్సరాల వయసులో, 18 సంవత్సరాల వయసులో, 20 సంవత్సరాల వయసులో అక్కడ ఆగిపోయారు. వీరు ఆలోచన, వీరు తలంతా కూడా ఆ వయస్సు వాళ్ళ యొక్క విధానంలో వారు ఉండిపోయారు. ముందుకు రాలేదు, ముందుకు సాగలేదు. కానీ దేవునికి సంగమం మనం ఎదగాలి, ముందుకు వెళ్ళాలి. ఆధ్యాత్మికంగా మనం ముందుకు సాగుతుంటే, ఎదుగుతూ ఉంటే దేవుని వాక్యంలో నూతన వెలుగు మనకు అనుగ్రహిస్తాడు. నూతనమైన విషయాలు మనకు తెలియజేస్తుంది. దాన్ని అనుసరించి అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయములకును నీ సంతతికి నీ హృదయములకును సున్నతి చేయండి. క్షమించండి, ఎక్కడ చూస్తున్నాను నేను? 29 క్షమించండి, 35 వెళ్ళిపోయాం. రహస్యములు మన దేవుని యెహోవా చెందులు. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు మనకు బయలుపరిచారు కొన్ని విషయాలు, నూతన విషయాలు తెలుస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి? వాక్యం అన్నిటి ప్రకారం అనుసరిస్తూ మనం నడవాలి, ముందుకు సాగాలి, నడవాలి. మనం ఎక్కడ ఆగిపోతే కుదరదు, కూర్చుంటే కుదరదు. మనం ముందుకు సాగాలి, నడవాలి, వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మనం ఇచ్చేస్తాం. నడుచున్నట్లు దేవుడు మనం బయలుపరుస్తూ ఉంటాడు. రహస్యం ఆయనది, కానీ కొన్ని విషయాలు మనకి తెలియజేస్తాడు. కానీ ఇది చూసినప్పుడు దేవుడి కార్యాలు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనకు దేవుడు బయలుపరిచిన దాన్ని అనుసరించి మనం ముందుకు సాగాలి. ఇంకా కొన్ని చూద్దాం. యెషయా గ్రంథం 45 అధ్యాయం. యెషయా గ్రంథం 45, ఇది కూడా చాలా కాలంగా ఈ వాక్యం నాలో పనిచేస్తూ ఉంది. 45 అధ్యాయం యెషయా గ్రంథం 15 చదువు. ఇశ్రాయేలు దేవ రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొను దేవుడు అయి ఉన్నావు. ఇంకా ముందు చదివితే 16 విగ్రహాల నుంచి రాస్తున్నాడు. 17 కూడా అదే రాసి 18 వస్తే, ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరచను. నిరాకారం ఉండినట్టు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలం ఉన్నట్టుగా దాన్ని సృజించను అని చెబుతూ ఆయన సర్వించిన దేవనగా. యెహోవా నేనే, మరి ఏ దేవుడును లేడు. అంధకార దేశంలోని మరుగైన చోట నేను మాట్లాడలేదు. మాయాస్వరూపుడైనట్టు నన్ను వెతుకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. ఇక్కడ అంటున్నాడు, నేనే దేవుడను. ఇక ముందు పైవచనం చూసాము, నిన్ను నేను మరుగు చేసుకున్న దేవుడై ఉన్నావని యెషయా అంటున్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను దేవుణ్ణి. ఆ ముందు విగ్రహాల గురించి రాస్తూ అవి కాదు, నేనే నిజమైన దేవుడు అని చెబుతూ, అయితే నేను మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతాను? అంధకార దేశంలోని మరుగైన చోట నేను మాట్లాడలేదు, అలాగే చీకట్లో రహస్యంగా నేను మాట్లాడలేదు అని అంటూ, మాయాస్వరూపుడైనట్టు కింద ఫుట్నోట్ అంటున్నాడు. మాయాస్వరూపుడైనట్టు 3వ వచనంలో 3వ ఫుట్నోట్ అది, లేక వ్యర్థముగా నన్ను వెతుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. అంటే వెతికింది అంటున్నాను, కానీ మీకు దొరకకుండా దాక్కుని పోతానా? ఇది ఒకసారి ఆలోచించడం కొంచెం గజిబిజిగా అనిపించవచ్చు. కానీ దేవుడు తను మరుగు చేసుకునే దేవుడు అని యెషయా ప్రార్థన చేస్తూ ఉంటే, ఇక ప్రభు అంటున్నాడు, నేను తప్ప వేరే దేవుడు లేడు. అయితే నేను రహస్యంగా మనముగా మాట్లాడేవాడిని కాదు అంటున్నాడు. ఒకసారి ఇది ఎన్నటి తత్వాల కొంచెం వివరంగా ఉంది. మీకు ఎలా ఉంది? నాకు అంతవరకు కొంచెం ఉపయోగపడుతుంది. ఇది 45 అధ్యాయం 45 19 చూస్తే, ఐ పబ్లిక్లీ ప్రొక్లేమ్ బోల్డ్ ప్రామిసెస్. నేను బహిరంగముగా గొప్ప వాగ్దానాలు, ధైర్యంతో కూడిన వాగ్దానాలు నేను ప్రకటిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, ఐ డు నాట్ విస్పర్ అబ్స్క్యూరిటీస్ ఇన్ సమ్ డార్క్ కార్నర్. ఎక్కడో చీకట్లో మూలలో గుసగుసగా అర్థం కాని విషయాలు మాట్లాడే దేవుడు నేను కాదు. నేను వాగ్దానం చేస్తానంటే నేను ధైర్యంతో కూడిన గొప్ప వాగ్దానం, బలమైన వాగ్దానం నేను చేసే దేవుడని.
I would not have told the people of Israel to seek me if I could not be found. ఇశ్రాయేలుతో నేను అన్నాను కదా, నన్ను వెతకండి అని ఇశ్రాయేలుతో చెప్పాను అని అంటే వాళ్ళు దొరకకూడదని కాదు. మీరు వెతకండి, లేకపోతే నన్ను గురించిన వెతుకులను సీక్ మీ. I have not told the people of Israel to seek me. ఇశ్రాయేలు జనాంగం నన్ను వెతకండి అని చెప్పింది వాళ్ళు దొరకకుండా ఉండడం కోసం కాదు. అంటే దేవుడికి చూసినప్పుడు రహస్యం ఉంది, మరుగు ఉంది, దాచిన విషయం ఉంది. కానీ అదే సమయమందు ఆయన ఆశ కోరిక ఏంటంటే మనకు దొరకాలని, మనకు తెలియాలని. ఆ తెలియడం కూడా ఆయన చెప్పడం కాకుండా మనం ఆశించి ప్రభు నాకు ఇది అర్థం కావడం లేదు, మా భవిష్యత్తు నాకు అర్థం కావట్లేదు, ఏమిటి మాకు చూపించు అన్నట్టుగా మనం అడిగితే వెతికితే దాని గురించి వెతుకులాట, సెర్చ్ ఆఫ్ ద మ్యాటర్, ఆ విషయాల్లో వెతికిలాట మనం చేస్తే తప్పనిసరిగా మనకు బయలుపరుచుకునే దేవుడు. మన ఇచ్చిన వాగ్దానం మర్మముగా అర్థం కాకుండా అయ్యో మనకు గుసగుసగా ఉండవు. దేవుడి యొక్క మాటలు స్పష్టంగా బిగ్గరగా ధైర్యంగా ఉంటాయి. ఆయన మనకు దొరికే దేవుడు. ఇటు మర్మము హిడెన్నెస్ ఉంది, అదే సమయం తను తాను బయలుపరుచుకునే విషయం కూడా ఉంది. అపోస్తలుల 17వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ ఏథెన్సులో అపోస్తలుడు పౌలు యొక్క ప్రసంగం మనం చూస్తాం. అక్కడ ఆ ప్రసంగం చేస్తూ ఏథెన్స్ వారితో పౌలు చెప్తున్నాడు దేవుని యొక్క విషయాల గురించి. 20వ వచనం అంటారు, తెలుగు 27 కనిపిస్తుంది కానీ అందులో కావాల్సిన పట్టు చదువుతారు. వారు ఒకవేళ దేవుని తడుములాడి కనుగొందరేమో అని తను వెతుకు నిమిత్తం నిర్ణయ కాలమున తన మరి వారి నివాసముల యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు ఏథెన్స్ వారితో, ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడు అంటే మీరు తరువు అనుకుంటే దొరకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దాగి ఉన్నాడు, కనబడడం లేదు నిజమే, మరుగుగా ఉన్నాడు నిజమే. కానీ మీరు తరువులాడితే మీకు దొరుకుతారు. బయట చాలా సాక్ష్యాలు మనం వింటా ఉన్నాం. ప్రభు నెరగిన వారు, నిజమైన దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు, నన్ను కలుగు చేసింది ఎవరు అని వెతుకుతూ ఉంటాడుగా ప్రభు చాలా మంది దొరికిన సాక్ష్యాలు. వారు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, లేదా ఏ దేశానికి చెందిన వారు కావచ్చు, నిజముగా దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి తాపత్రయపడిన వారికి తను బయలుపరుచుకునే దేవుడు. అలాగే మన జీవితాల్లో కూడా దేవునికి వెలుగు మనకు కావాలి, దేవునికి చిత్తం మనకు తెలియబడాలి అని అంటే ఆయన మాట్లాడే దేవుడు. మన పాట మాత్రం కదా ఆలోచించాలి, మాట్లాడతాడు ఆయన, మనకు తెలియజేస్తాడు. మరి ముఖ్యంగా మనకు అర్థమయ్యే రీతిలో మాట్లాడతాడు. ఇంకా ఇందాక చెప్పగా యెషయా చెప్పాడు, గుసగుసలుగా మర్మములుగా నేను మాట్లాడినా, బోల్డ్గా ధైర్యముగా ఉన్న విషయాన్ని తెలియజేస్తానని దేవునికి వాక్యము చెబుతా ఉంది. అయితే ఇక్కడ మరి లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఈ అమ్మాయి మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు వీరికి వారి కళ్ళు ఎందుకు పోయబడ్డాయి, వారిద్దరికి ఎందుకు తెరవలేని కనబడుతున్న చూడలేని పరిస్థితి. అయితే కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. హీ హైడ్ సంథింగ్స్ బికాస్ కొన్ని విషయాలు ఆయన దాస్తాడు. ఎందుకు దాస్తాడనంటే దారిపడిన విషయం మనకు అక్కర్లేదు కాబట్టి ఆయన దాచాడు అనుకోవచ్చు. మన పిల్లలు, కుటుంబంలో ఉన్న భార్య భర్తలు, తల్లిదండ్రులు, మన పిల్లలకి అన్ని విషయాలు మనం చెప్పం, అన్ని విషయాలు తెలియనక్కర్లేదు. చిన్నప్పుడు ముఖ్యంగా వారికి ముఖ్యమైన అవసరమైంది భోజనం, టేబుల్ మీద భోజనం కావాలి, వారి పుస్తకాలు కావాలి, ఫీజులు కావాలి, అంతే తప్ప తల్లిదండ్రుల కష్టం, బాధ, ఇబ్బంది వాళ్ళు చెప్పం, తెలియదేమో. వారు దాని విషయం వారు చింతించే పని, మనం చింతిస్తాం, మనం బాధపడతాం, కానీ వారికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాం. కానీ వారికి మన కష్టం, మన ఇబ్బంది వారికి తెలియవలసిన అవసరం లేదు. పెద్ద అయిన తర్వాత వారు తెలుసుకుంటున్నది వేరే సంగతి. కానీ బాల్యంలో ఉంటాడుగా వారికి అవి చెప్పకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వారికి ఎందుకు, ఇది అనవసరం వాళ్ళకి. కానీ ఒకవేళ ఆ రకంగా దేవుడు దాచాడా, ఈ ఇద్దరు విషయమే ఆ ఉద్దేశం దేవుడు దాచాడారంటే ఆలోచన చేస్తే కాదు. ఎందుకంటే ఆ దాచవలసిన అవసరం వారికి లేదు. వారు పెద్దవారు అయ్యారు, పెరిగిన వారు అయ్యారు. ఎందుకంటే చెప్పాను, ప్రభుత్వం పాటు 3.5 సంవత్సరాలు సంచరించిన వారు. ఎందువల్ల వారు కళ్ళు మూయబడ్డాయనంటే వారికి తెలియకూడదని కాదు.
ఇంకా చెప్పాలంటే వారికి తెలియాలి. ఇంక ప్రభువుని వారు పోల్చుకుంటే వారి ప్రయాణం అమ్మాయి వరకు సాగేది కాదు. అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయేవారేమో. కానీ తను ఎవరో వారు తెలుసుంటే చూసుంటే బాగుండేది కదా, వారికి కష్టమంతగా ఆయన చెప్పుకునేవారు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూసినప్పుడు వారి కళ్ళు మూయబడ్డాయి. వారి అమ్మాయి వెళ్తున్నారు, కానీ అమ్మాయి వారి యొక్క గమ్యం కాదు, వెళ్ళవలసిన స్థలం అది కాదు. కానీ ప్రభు తను ఎవరో అక్కడ వారికి కనబడిపోయి ఉండుంటే, అయ్యో ప్రభు వెళ్ళిపోతున్నావు, కానీ ఉన్నావా బ్రతుకున్నావు కనుక పర్లా మీతో వస్తామని చెప్పి వెనక్కి వచ్చేద్దరేమో. కానీ అది కాదు అక్కడ. కనుక మరి ఎందుకు తను కనబడకుండా చేసుకుంటున్నాడు? మన దగ్గర ఎందుకు దాస్తున్నాడనంటే ఇంకొక ఆలోచన. మనకు తెలియకుండా ఉంటే మనకు మంచిదని. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు తెలియకుండా ఉంటే మంచిది. అన్ని విషయాలు మనకు తెలిస్తే మన పరిస్థితి వేరు. కానీ దేవుడు కొన్ని దాస్తూ ఉంటాడు. దాయడం వల్ల అది మన క్షేమం కోసమే. కొన్ని విషయాలు అది మనం ప్రభు దగ్గర వెళ్ళినప్పుడు నిత్యత్వంలో మాత్రమే మనకు తెలుస్తుంది మన నుండి దేవుడు ఏమేమి దాచాడు. అవి తెలిస్తే కొన్నిసార్లు అనుకుని అన్నీ తెలియాలనుకుంటాం, కానీ అన్నీ తెలిస్తే ఇంతంత బాధ కాదు. దేవుడు మనం దాచి విషయాలు. కానీ ఒకవేళ అదే ఆలోచన చేస్తే వారికి కనబడితే చూస్తే వారు దాన్ని తట్టుకోలేని పరిస్థితి అంటే కాదు, అది కూడా కాదు. శిష్యులందరూ కూడా ప్రభువును ప్రేమించిన వారు. ఆయన పునరుత్థానాన్ని గురించి ప్రభు చెప్పినా వారికి అర్థం కాలేదు. అది లేచిన తర్వాత, పునరుత్థానం అయిన తర్వాత వారితో కలిసి నడుస్తూ వారితో సంభాషిస్తూ ఉన్నందువల్ల వారు నెమ్మదిగా ప్రభుని గ్రహించడం వారు మొదలుపెట్టిన సంగతి మనం చూస్తాం. కానీ ఇక్కడ ప్రభు వారిని దాచి వచ్చింది వారు తట్టుకోలేరని కాదు. అది ఇంకా ఎందుకు ప్రభు దాస్తున్నాడు? దాయబడింది మనకు తెలియకూడదని కూడా కాదు. అనేక సార్లు దేవుడు మనం ప్రశ్నించి అనేక ప్రశ్నలు మనకు ఉన్నాయి. కానీ అన్ని ప్రశ్నలకు ఇందాక చెప్పాను, వెంటనే జవాబులు రావు. కానీ ప్రభు ఇచ్చే జవాబు మనం అర్థం చేసుకోవడానికి మన ఆత్మీయ స్థితి ఎదిగినప్పుడు, మన మానసిక స్థితి ఎదిగినప్పుడు అని మనకు జవాబులు ఇస్తాడు. కనుక బైబిల్లో మనకు అన్నీ అర్థం కాకపోవచ్చు, అన్నీ తెలియకపోవచ్చు. కానీ ఏదైనా మనకు అర్థం కాదంటే ప్రస్తుతం నాకు తెలియదు అని చెప్పడానికి మనం ఏమాత్రం బిడియపడకూడదు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం యోహాను రాస్తాడు ఈ మాటలు. ప్రభు శిష్యుల్లో ముఖ్యమైన శిష్యుడు ఇతను, ప్రభులకు సన్నిహితంగా ఉన్న శిష్యుడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి 3వ వచనం చూస్తే, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించడం చూడండి. మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఎరగనగా అది ఆయనను ఎరగలేదు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మన దేవుని పిల్లలము, దేవునికి వారసులం. కానీ అంటున్నాడు మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనలను ఎరగదు. దేవుని పిల్లలం కాబట్టి లోకాన్ని మనకు తెలియదు. ఎరగనగా అది ఆయనను ఎరగలేదు. లోకం యేసు ప్రభుని తెలుసుకోలేదు, లోకం ఎరగదు ఆయన. ఆ కారణం చేత మనం ఎరగని వారుగా లోకానికి ఉంటున్నాం. కానీ ఈ రోజులో వాళ్ళ సాక్ష్యం ఏమిటి? లోకం మనం బాగా ఎరుగుతుంది, లోకాన్ని మనం బాగా తెలుస్తున్నాం. ఇంకా చెప్పాలంటే కూర్చోలో కథలో భక్తుడు రాశాడు, లోకంతో ఎంత కలిసి ఉంటున్నామని అంటే, వారి దగ్గర ఎంత సన్నిహితంగా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగి మనం ఉంటున్నామని అంటే, ఏ లోకమైతే, ఏ మనుషులైతే మన ప్రభువు యేసుక్రీస్తును సిలువ వేశారో వారితో మనం సన్నిహితంగా ఉంటున్నాం. సిలువ వేసిన మన ప్రభువును సిలువ వేసిన శత్రువులతో మనం సహవాసం చేసి వారి ద్వారా ఎరగబడ్డాని గురించి మనం ఆలోచిస్తున్నాం. యోహాను అంటున్నాడు, లోకం మనల్ని ఎరగట్లేదు, మనం తెలియట్లేదు వారికి.
కానీ మనం ఏం చేస్తాం? మన గురించి చెప్పుకోవాలి, మనకు చెప్పాలి, మన గురించి ప్రచారం చేసుకోవాలి. మన గురించి ప్రచారం చేయవలసింది ప్రభుని గురించి ప్రచారం చేయాలి. మనం ప్రభుని చూపించాలి, ప్రభుని చెప్పాలి. అది మానేసి మనలో అందరితో పాటు ఉండడానికి, అందరితో పాటు మిలితమై ఉండడానికి, వారి యొక్క అంగీకారం లేకపోతే వారి యొక్క అనుగ్రహాన్ని, వారి యొక్క మెప్పును పొందడానికి ప్రయత్నం చేస్తూ మన ప్రభుని సిలువ వేసిన వారినే మనం బలపరుస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం, భావనలు వెళ్తున్నాం. దయచేసి జాగ్రత్త. అయితే అంటున్నాడు పౌలు, క్షమించిన యోహాను, ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఇటువంటి మాట, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు. కానీ మన దేవుని పిల్లలమే ఇప్పుడు. ఇంకా తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. తర్వాత అంటే ఈ లోకం తర్వాత, లేదా ప్రభు రాకడ తర్వాత అని చెబుతూ అంటారు ఇక్కడ. అయితే ఒకటి మాత్రం నాకు తెలుసు, ఆయన ప్రత్యక్షం అయినప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూతం, కనుక ఆయనను పోలి ఉందమని తిరుగుదు. అయితే అంతా నాకు తెలియదు, తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఏమిటంటే, ప్రభు వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన్ని చూస్తాను. ఆ తర్వాత ఆయన చూసిన తర్వాత మనం చూసుకుంటే మనం ఎలా ఉంటాం? మనము కూడా ఆయనలాగే ఉంటాం. ఇదే నాకు తెలుసు. ఆయన మిగతా విషయాలు నాకు తెలియదు. కానీ అంత ప్రత్యక్షత మనకు లేదు. యోహానికే నాకు తెలియదు అంటున్నాడు. అయితే వాడు తెలియకూడదని ప్రభు మర్మంగా ఉంచాడా? కాదు. ఎందుకనగా ప్రభు తిరిగి లేచిన తరువాత మగ్దలేని మరియను అని పేరు పెట్టి పిలిచాడు. పేతురికి బ్రేక్ఫాస్ట్ సిద్ధపరిచి, ఉదయకాల ఆహారం సిద్ధపరిచి పెట్టాడు, చేపలు. తోమాను ఆహ్వానించాడు. తోమా వచ్చాను, చూడు, నా గాయములను వేరు పెట్టి చూడు అనగా ప్రభు యొక్క ఉద్దేశం కనబడాలి, తెలియబడాలి. తాను కనబరుచుకున్నాడు. తన శిష్యులకు 40 దినాల పాటు కనబరుచుకున్నాడు. అయితే ఎందుకు ఇక్కడ వీరి దగ్గర మర్మంగా ఉన్నాడు, మరుగు చేసుకున్నాడు? నాలుగవది, ద లార్డ్ వాంట్స్ టు నో వాట్ వి నో. ఇది ప్రాముఖ్యమైనది. ఇది మీరు అందరూ కూడా గ్రహించాలని కోరుతున్నారు. దేవుని యొక్క ఆశగా మనకి ఏం తెలుసో ఆయన తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు. ఈ హిడెన్నెస్ ద్వారా, ఈ యొక్క కళ్ళు మూయబడిన పరిస్థితుల ద్వారా, ప్రభు వారితో నడుస్తున్న వారికి అర్థం కాని, లేకపోతే వారి కళ్ళు తెరవబడని ఆ స్థితి ద్వారా దేవుని యొక్క ఆశ ఏదనగా మనకి ఏం తెలుసో, మనలో ఉన్నదేమిటో తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు. కొన్ని వారాల క్రితం ప్రస్తావించాను అరణ్యాన్ని గురించి ప్రసంగాలు. కొంతమంది జ్ఞాపకం ఉన్నాయి, విని సంతోషిస్తున్నాను నేను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. అరణ్యంలో ఐగుప్తు నుంచి వారు బయలుదేరదీసి కనాను దేశం వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణాల గురించి, తర్వాత మోషే వారికి జ్ఞాపకం చేస్తూ చెబుతున్న మాట ఇక్కడ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తాము. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నదని తెలుసుకుంటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడిని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. క్షమించండి, మోషే తన మరణానికి ముందు, తన లోకాన్ని విడిచిపెట్టక ముందు తను నడిపించిన ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటినీ పోగు చేసి వారికి చెప్తున్న మాట, గత 40 సంవత్సరాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ 40 సంవత్సరాలు మీరు అరణ్యంలో సంచరించారు. 40 సంవత్సరాలు మీ సాక్ష్యం, మీ జీవితంగా ఆలోచించండి. ఈ అరణ్యంలో ప్రయాణం చేసిన ఈ కాలంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? అరణ్యానికి ఎందుకు తీసుకుని వచ్చాడు? అరణ్యంలో ఎందుకు నడిపించాడు? ఐగుప్తు దేశం బయటకు వచ్చాడు, కనాను దేశం వెళ్ళాలి, మధ్యలో ఈ అరణ్యం దేనికి అంటే ఇక్కడ అంటున్నాడు, నిన్ను శోధించి నీ హృదయంలో ఏమున్నదో తెలుసుకుంటకు. నీ హృదయంలో ఏముంది? దేవునికి తెలియదా? దేవుని మరిగేది ఏదైనా ఉందా? కానీ ఇలాంటి అరణ్యంలో ఎందుకు పంపించానంటే నీ హృదయంలో ఏముందో తెలుసుకో. నిన్ను శోధించాలి అంటే నిన్ను పరీక్షించాలి, నిన్ను టెస్ట్ చేయాలి, నిన్ను పరీక్షించి నీ లోపల ఏముందో నేను చూడాలి. ఇప్పుడు మనం హాస్పిటల్ వెళ్తాం,
ఎంఆర్ఐ స్కాన్ కానీ లేకపోతే ఇంకేమేమి స్కాన్లు ఉన్నాయి, టెస్టులు ఉన్నాయి, ఇవన్నీ ఏం చేస్తారు? శోధించి మన లోపల ఏముందో ఎక్స్రే ద్వారా కానీ అది ఇంకా స్కాన్ల ద్వారా తెలిసేది. బయటికి కనబడనిది లోపల ఏముందో వారు కనబడడం కోసం డాక్టర్లు దాన్ని కోరుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని అరణ్యంలో ఎందుకు నడిపించానంటే ఇది నాకు కావాలి. ఇంకో మాట అరణ్యం గురించి మాట్లాడుతూ చెప్పాను నేను. ఈ అరణ్యంలో ఉంటుండగా దేవుని యొక్క ఆశ ఏమిటంటే వారి హృదయాల్లో ఐగుప్తుని తీసివేసి దాని స్థానంలో కణాలను పెట్టాలని, వాగ్దానం చేసిన హృదయాల్లో పెట్టాలని దేవుని యొక్క ఆశ. కానీ ఇశ్రాయేలు జనాంగం 40 సంవత్సరాల వారి ప్రయాణంలో చూస్తే మాటి మాటికి ఆ 40 సంవత్సరాలు మాత్రమే కాకుండా వాగ్దాన దేశాలు వెళ్ళిన తర్వాత కూడా ఆలోచన చేస్తే వారి లోపల ఐగుప్తే ఉంది తప్ప కనాన దేశం లోపలికి రాలేదు. వాగ్దాన దేశం లోపల పెట్టుకోలేదు. ఆ ఐగుప్తు యొక్క భోజనం, ఐగుప్తు యొక్క కాకరకాయలు, ఐగుప్తు యొక్క తిండి అదే వారి జ్ఞాపకం తప్ప దేవుడు వారికి సిద్ధపరిచిన పాలు తేనెలు అవి వారి దృష్టిలో, వారి ఊహలో వారికి రాలేదు. అది మార్చాలని దేవుని సంకల్పం కానీ మారలేదు. ఆ కారణం చేత వారు వాగ్దాన దేశాన్ని ప్రవేశించలేకపోయారు. ఇక్కడికి ఆలోచించండి, మనం రక్షించబడి కూడా ప్రభుత్వం నడుస్తూ 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు నడుస్తున్న లోపల ఇంకా ఏముంది? భవిష్యత్తు ఉందా, గతం ఉందా? కొంతమంది గతాన్ని పెట్టుకొని ఉంటారు. మన గతాన్ని తొలగించి భవిష్యత్తులో మన హృదయాన్ని నింపుకోవాలి. అది దేవుని చిత్తం. కనుక వారిని అరణ్యం నడిపించిన కారణం ఎదురుగా వారి హృదయంలో ఏముందో తెలుసుకోవాలని. తర్వాత ఇంకా అంటాడు, నిన్ను అనుచు నిమిత్తం గర్వము, అహంభావం ఇలాంటివన్నీ నిన్ను తగ్గించాలి, నేను అనచాలి. దేవుని యొక్క అనిచే పని మనకు లేకపోతే మనం చాలా మంది విర్రవీగిపోతాం, విర్రవీగిపోయే వారంగా ఉంటాం. ఆయా సందర్భాలు దేవుడు మనం అనుస్తూ ఉంటాడు. ఇది చాలా ముఖ్యమైనది. ఈ అరణ్యంలో దేవుడు మరుగుగా ఉన్న ఈ సమీపంతో చేస్తున్న కార్యం ఎదురుగా మనం తగ్గిస్తున్నాడు. దేవుడు తగ్గించకపోతే వాళ్ళు తగ్గించుకుంటే మనకు మంచిది. కానీ దేవుని ముందు మనం విర్రవీగితే, ఆయన అనిస్తే మనం ఎవరు కూడా లేవలే. జాగ్రత్త, మన నోటి మాట, మన హృదయ ధ్యానం. ఇప్పుడు ఏముంటుందంటే మన మాటలు ఎలాగో అక్కడి నుంచి వస్తాయంటే బయట నుంచి కాదు, లోపల హృదయం నిండిన దాన్ని బట్టి, లోపల గర్వం నిండి ఉంటే మాటలు ఎలాగొస్తాయి? గర్వంగానే వస్తాయి, వినయంగా రావు. లోపల ఏది ఉంటే అదే మన నోటి ద్వారా ఆ గర్వంతో మాట్లాడినప్పుడు ముఖం కూడా ఎలా ఉంటుంది? గర్వంగానే ఉంటారు. మాట, ముఖము, మొత్తం దేహం అంతే, బాడీ లాంగ్వేజ్ అంతా కూడా మారిపోతుంది. ఎందువల్ల? లోపల నిండిన దాన్ని బట్టి. కానీ జాగ్రత్త. అది దేవుడు ఎందుకు వాడిని అరణ్యం నడిపించాడు, ఎందుకు మరుగుగా ఉన్నాడని ఆలోచన చేస్తే వాళ్ళు ఏముందో తెలుసుకోవాలని. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనం పౌలు అంటాడు, దాసులైన వారికి, పని చేస్తున్న వారికి యజమాని దృష్టిలో వారు కనబడుతున్నప్పుడే పని కాక, వారు లేనప్పుడు, వారు చూడనప్పుడు కూడా మీరు నమ్మకంగా పనిచేయాలి. మనుషు దృష్టి కాదు. బీ ఫెయిత్ఫుల్ ఈవెన్ వెన్ నో వన్ ఈస్ వాచింగ్. ఎవ్వరు నిన్ను చూడనప్పుడు నువ్వు నమ్మకంగా పనిచేయాలి. నేను దినమందు స్లాబ్కి వెళ్ళినప్పుడు చూస్తున్నాడు, పని చేస్తున్న వారిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. మగవారి కంటే ఆడవాళ్ళు, స్త్రీలు చేస్తున్న పని, మగవాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేస్తూ అలసట ఉంది, కష్టం ఉంది. ఉదయం మొదలుపెట్టింది మధ్యలో భోజనం తాగి మళ్ళా శాంతి వరకు పని చేశారు. అయిపోయిన తర్వాత దిగి చేతులు కడుక్కుని పక్క వెళ్ళిపోలేదు. వారు వాడిన వస్తువులన్నీ వాళ్ళు శుభ్రం చేయడం, కడగడం. మగవారు పక్కన కూర్చుంటారు. కానీ వీళ్ళు అలా కాకుండా ఆ పని చేసే విధానం చూసినప్పుడు ఎవరైనా గమనిస్తున్నారా, ఎవరైనా శుభ్రం చేస్తారా? ఎవరు చేయట్లేదు. ఏదో నా పని ఏం చేసేసాను, నాకు కెమెరాలను కడిగేసాను కాకుండా నా కెమెరాప్పుడు ఇంక 10 కెమెరాలు కడగడం. అంటే వారు చేసిన పని మాత్రం కాదు, మిగతా పనిలో కూడా చేయడం. అది చూసినప్పుడు దానిలో కనబడుతుంది ఏదనగా. అందరూ చేయలేదు అలా. కొంతమంది ఏదో వారికి ఉన్నది వారు పని చేసి పక్కన కూర్చుంటారు. కానీ కొంతమంది ఒకరిద్దరు ఉన్నారు, వారు చూసినప్పుడు అన్ని మొత్తం అంతా సర్దుకునే తర్వాత, అన్ని చేసిన తర్వాతే ముందుకు వెళ్ళిన పరిస్థితి. అయితే వారి మీద ఎవరు అజమాయిషి సూపర్విజన్ లేదు. ఆ రకంగా పని చేయాలి మనం. ముఖ్యంగా దేవుని బిడ్డలం, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు మనం పని చేయవలసిన అవసరం ఉంది. పాత్ర మందులకు అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 39వ అధ్యాయం
ఎవరుంటారు అక్కడ? ఆదికాండం 39 అధ్యాయాలు ఎవరుంటారు? యోసేపు. యోసేపు యోసేపు యొక్క అనుభవం మనం చూద్దాం. 39 అధ్యాయాలు మనం చూస్తే యోసేపు బానిసగా అమ్మబడ్డాడు. బ్రిటిష్ చదువుకోండి. పోతీఫర్ ఇంట బానిసగా ఉన్నాడు. అయితే పోతీఫర్ భార్య యోసేపు మీద దృష్టి కలిగి తనతో గర్భమని, తనతో సైనించమని అడుగుతున్న సంగతి మనం చూస్తాం. పదవచనం చూస్తే దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతను ఆమెతో సైనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. తన 11 వచనం చూస్తాడు. అట్లనే ఒకనాడు అతను తన పని మీద ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవరు అక్కడ లేరు. అప్పుడు ఆమె అతను వస్త్రం పట్టుకొని తనతో సైనికుని చెప్పగా అతను తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఎంతోసార్లు ప్రయత్నం చేస్తుంది. అతను చేస్తున్నప్పుడు కనీసం మాట్లాడడానికి కూడా అతను ఇష్టపడలేదు. కానీ ఒకరోజు జరిగిన కార్యం చదివా, వస్త్రం విడిచిపెట్టి పారిపోయాడు. అయితే ఎందుకు యోసేపు ఈ పని చేయలేదు అని ఆలోచన చేస్తే 39 అధ్యాయం 8-9 వచనం చూస్తే, అయితే అతను ఒప్పుక నా యజమానుడు తనకు కలిగినది అంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతను ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడను లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపకి ఉండలేదు. కాబట్టి నిన్నెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని తన యజమానుని భార్యతో అనెను. నీ యజమానుడికి అన్ని అప్పగించాడు, నిన్ను తప్ప. నీవు అతని భార్యవు కాబట్టి నాకు అప్పగించలేదు. ఇక్కడ చూసినప్పుడు పోతీఫర్ లేని సమయం ఇది. పోతీఫర్ కనబడడం లేదు. ఆ లేని సమయంలో, అనగా పోతీఫర్స్ హిడెన్నెస్, ఆ దాగి ఉన్న సమయంలో తన భార్య ఎలాంటిదో, తన సేవకుడు యోసేపు ఎలాంటి వాడో తెలుస్తూ ఉంది. పోతీఫర్ యొక్క ఆ మరుగైన పరిస్థితి, వాళ్ళు తను ఎవరు, తన భార్య ఎలాంటిదో రుజువైన సంగతి మనం చూస్తా ఉన్నాం. కనుక మన జీవితాన్ని కూడా మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు ఆ దాగి ఉన్న స్థితిలో మనం ఎలా ఉంటుంది? ఈరోజు సమాధికి వెళ్ళాలి, సిద్ధపడిపోయి బయట కూర్చున్నాను. మరి క్యాలిగ్యులేట్ ఏం చేస్తాం? ఇంతకుముందు అంటే పుస్తకాలు చదివేవాళ్ళం, ఇప్పుడు ఏముంది? యూట్యూబ్, ఫోన్ చేస్తాం. యూట్యూబ్ దిగిన ఏవో వస్తూ ఉంటాయి. అందులో తెలవగానే కూడా కనబడింది. అదేమిటంటే ఒక ఆవిడ తన ఇంట్లో కూర్చొని ఉంటుంది, తన స్నేహితులు వరకు వచ్చారు, భర్త సంభాషిస్తుంటుంది. ఒక పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన వచ్చి నీళ్ళు ఇచ్చాడు. వారితో కొత్తగా వచ్చిన గెస్ట్కి 2 గ్లాసులు నీళ్ళు ఇచ్చి ఎవరు చూస్తుంటారు వేళ. అయితే ఆ వెంట అతను గెద్దిస్తాడు, వాళ్ళిద్దరికీ తెచ్చామా నాకు అంటే, అమ్మ తెస్తానమ్మా అని వెళ్ళి ఇంకో గ్లాస్ తీసుకుని వస్తాడు ఆయన. అతను వెళ్తూ ఉంటాడుగా వాళ్ళు వచ్చిన అతిథులు అంటారు, ఇతను మీ మావయ్య కదా, మీ సేవకుడు పని మనిషికి సంబోధిస్తున్నట్టు అవును మావయ్య, కానీ అతను ఆ ఇంట్లో పనిచేస్తాడు. ఆ టేబుల్తో మరి అది పని బాగా ఎందుకు వచ్చామని చెప్పి రకరకాలుగా గద్దిస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు అంటారు, ఇది మీ మావయ్యకి నాకు అంటున్నావు తప్పు కదా, రేపు పొద్దున మీ ఆయనకి తెలిస్తే. మా ఆయన ఇక్కడ లేడు, తెలిసా నేను చెప్పిన మాట వింటాడు తప్ప నాన్నమాట విండు, నేనేం చెప్తాదే అని అన్నది. అయితే ఈరోజు జరుగుతున్న విషయం ఏదనగా ఆయన అప్పటికే తలుపు దగ్గరికి వచ్చి ఉన్నాడు, వింటున్నాడు సంభాషణ. తను లేదని కూడా మాట్లాడుతుంది. తర్వాత ఫోన్ చేస్తాడు తనకి భార్యకి ఫోన్ చేసి, వాళ్ళు రాలేను, ఆలస్యం అవుతుంది, లేట్ అవుతుంది, కానీ వ్యవహారం చూసుకుని జాగ్రత్త, నాన్నం జాగ్రత్త చూసుకుని, నాన్నగా అన్నం వండి పెట్టు, జాగ్రత్త చూసుకో అని చెప్పేసి ఫోన్ పెడతాడు. అప్పుడు వెంటనే తన స్నేహితురాలతో వచ్చిన గెస్ట్లతో అంటుంది, ఇది నా ఆయన రావట్లేదు, కానీ మన గొప్ప పార్టీ చేసుకుందాం, అందరూ హాయిగా భోజనించేద్దాం, కానీ ముసలాడు నువ్వు వెళ్ళి వంట చేయి, మాకు అందరికి మంచి వంట చేయి, శుభ్రించి పెట్టు, మేము తినాలి అన్నప్పుడు తప్పు కదా అని చెబుతున్నా ఆమె పట్టించుకోకుండా, లేదు మరి ఏం చేస్తాడు, తినేసుకుంటాడు అలాగా, మరి పని చేయాలి కదా, సేవ చేయాలి కదా,
ఇవన్నీ చేస్తాడు. ఆయనకి తెలిస్తే ఆయనకు తెలియదు, తెలిస్తే నేను చెప్పుకోగలను. అలాగ అంటూ ఉంటాడు కదా, తలుపు తీసుకుని లోపలికి వస్తాడు ఆయన. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ లేరు అనుకొని, వినబడలేదు, కనబడలేదు అనుకొని తన భార్య ప్రవర్తిస్తున్న విధానం మన జీవితంలో కూడా మనం ఆలోచన చేద్దాం. ఎలా ప్రవర్తిస్తున్నాం ఆ హిడెన్నెస్ లో. పోతీఫర్ కనబడకపోయినప్పుడు తన భార్య యొక్క ప్రవర్తన. సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాము. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు మనం చూస్తే, ఉదయం వరకు 18 వచనం, ఉదయం వరకు వలపు తీర తృప్తి పొందుదాం రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతుష్టిందాం రమ్ము. ఎందుకంటే అంటున్నాడు 19 వచనంలో, పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, లేడు ఇక్కడ. అతను సొమ్ము సంచి చేత పట్టుకొని పోయాడు, పొన్నమ్మ నాటి వరకు అతను ఇంటికి తిరిగి రాడు. ఆ రహస్యం కనబడని లేని ఆ సమయంలో వాడు ఎలా ఉంటున్నాం, అసలైన నైజం అక్కడ బయటపడుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే వీరిద్దరి విషయం అదేనా? అందుకైనా దేవుడు దాచించాడు, మరుగ్గా ఉన్నాడు అని ఆలోచన చేస్తే అవును. అందుకే వాడు లోపల ఏముందో ఆయన తెలుసుకోవడం కోసం వారితో కలిసి నడుస్తూ ఉంటాడుగా, ఆయన వారికి కనబడకుండా, వారికి తెలియబడకుండా, పోల్చుకోకుండా వారి మరుగు చేయబడింది. ఎందుకంటే వారి హృదయాల్లో ఏముందో ఆయన తెలుసుకోవాలని. వారి హృదయాల్లో వారు ఏమి నమ్ముతున్నారు, వారు ఎక్కడ వెళ్తున్నారు, వారు ఎందుకు వెళ్తున్నారు, అది తెలుసుకోవాలని. ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. వారితో నడుస్తూ ఉన్నారు, వారితో సంభాషిస్తూ ఉన్నారు, కానీ వారి లోపల ఏముందో తెలుస్తుంది. చాలాసార్లు మనతో ఉన్నవారితో మనం ఉంటూ ఉంటాం, కానీ వారి లోపల మన గురించి ఏమనుకుంటారో మనకు తెలియదు. కానీ ఒకసారి నాకు షాక్ అయింది. నా వారు అనుకున్నవారు ఒక పని మీద మీరు వెళ్ళండి, నేను రాలేను, మీరు చేస్తారండి, నాకు వేరే విషయం ఉందని చెప్పి పంపించేస్తాను, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అద్భుతం ఏమిటంటే మళ్ళీ ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వస్తే ఎత్తుతూ ఉంటే వాళ్ళంతా మాట్లాడటం లేదు. అంటే ఫోన్ ఏమైంది, యాక్సిడెంటల్గా డైల్ అయిపోయింది. డైల్ అయిపోతే అవతలి ద్వారా మాట్లాడుకుంటున్న మాటలు వింటూ ఉంటే నివ్వెరిపోయాను, షాక్ అయిపోయింది. ఇదా మీరు అనుకుంటే ఇలాగా మాట్లాడుకున్నారు. అది విన్న తర్వాత అది నా మీద చూపిన ప్రభావం ఎంత అంత కాదు. నా ఎదురుకుంటే నాతో దేని గురించి అయితే వ్యతిరేకంగా మాట్లాడు, అదే విషయం గురించి వేరేగా మాట్లాడుతున్నప్పుడు ఏది నమ్మాలి, ఏది నమ్ముతాం? ఆ దాచబడినప్పుడు, రహస్యంగా ఉన్నప్పుడు, నేను వినడం లేదు అన్నప్పుడు వారు మాట్లాడుకున్న మాటలు నిజం, నా ఎదురుగుండి వచ్చి మాట్లాడిన మాటలు అబద్ధం. ఇక్కడ ప్రభువు కూడా అదే పని, విరుద్ధులతో నడుస్తూ ఉన్నాడు. ఆయన ఎవరో వారికి తెలియనప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు అసలైంది బయటకు వస్తారు. వారిని చూసినప్పుడు ప్రభు చనిపోయాడు, లేడిక. కానీ ఎవరో అపరిచితుడు, మనకు తెలియని మనిషి అనుకోని వీరు అన్ని విషయాలు, వారు లోపలైన విషయాలు అన్ని కూడా వారు చెప్పేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆయన ఎవరో వారికి తెలిస్తే వారి మాటలు వేరేగా ఉండేవి కదా. ఆయన ఎవరో పోల్చుకుంటే వారి మాటలు వేరేగా ఉండే, ఏం మాట్లాడేవారు. కానీ ఇక్కడ చూసినప్పుడు ఉన్నది అసలైనది లోపల బయటకు వస్తాం. మనలో కొంతమంది అబద్ధాలకు ఎంత అలవాటు అయిపోయామంటే ఏది నిజమో మనకే తెలియదు, మాట్లాడుతున్న మనకే తెలియదు. అన్ని అబద్ధాలే, మొత్తం అన్ని అబద్ధాలే, నోరు విప్పితే అబద్ధం. దాంతో మన లోపల ఏముందో మనకు తెలియని పరిస్థితి. మనం తెలుసుకోవాలి, మనకు తెలియాలి అసలు మన లోపల ఏది నమ్ముతున్నాం, మనం ఏది చెప్తున్నాం, మనం చెప్పేది ఏది నిజం. లోకసం తల గురించి ముందు మీకే తెలుసుకుంటాం. కొంతమంది మళ్ళీ మనమే మోసం చేసుకుంటాం అబద్ధాలతో. ప్రభు తను తాను మరుగు చూసుకుని గల కారణం ఏదనగా అసలైనది అని తెలుసుకోవడం కోసం. ప్రభు వారిని ప్రేమిస్తుంది, ఏదో వారితో ఆటలాడుకునే పరిస్థితి కాదు. వారితో కలిసి నడుస్తున్నాడు. ఆయన కొన్ని మైళ్ళు నడుస్తున్నాడు.
ఎందుకనగా వారు నడిచి వాళ్ళు గొప్ప మార్పులు తీసుకొని రావాలని, గొప్ప కార్యాలు వాళ్ళు జరిగించాలని. అయితే ముందుగా తాను బయలుపరచుకోక ముందు వారు ఏమిటో తను తెలుసుకోవాలని, వారికి తెలియాలని, ఆయనకి తెలియాలని ఆశిస్తూ ఉన్నాడు. మనం ప్రభు కనబడినప్పుడు అనుకుంటాం ఆయన లేడు, ఆయన చూడడం లేదు అనుకుంటా, కానీ ఆయన ఉన్నాడు, ఆయన వింటున్నాడు. కొన్ని సందర్భాల్లో ప్రభు ఎక్కడున్నావు, నాకు కనబడటం లేదు, ప్రభు నాతో మాట్లాడుతున్నావా, నాతో ఎందుకు మాట్లాడటం లేదు? లూకా సువార్త 4వ అధ్యాయం, ఇదే లూకాలో 4వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు మనం చూస్తే, మన ప్రభు దగ్గర తీసుకుని వెళ్తున్నాడు మిమ్మల్ని. 4వ అధ్యాయం పిమ్మట ఆయన యెరూషలేము తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందకి దుముకుము, నిన్ను కాపాడేటప్పుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపబలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రభు యొక్క శోధనలో, సైతాను శోధిస్తున్న సందర్భంలో ప్రభు యేసుక్రీస్తు దేవాలయపు శిఖరం తీసుకుని పోయింది. ఇది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. ప్రభు యొక్క శోధన, బాప్తిస్మం పొందిన తర్వాత దేవుని ఆత్మ నడిపింపబడి అరణ్యంలోకి వెళ్ళిన పరిస్థితులు మనం చూస్తే 40 దినముల ఉపవాసం తర్వాత సైతాను చూడండి దేవాలయపు శిఖరం మీద తీసుకొని పోయింది. ఆ తర్వాత ఇంకొక శోధన చూస్తే ఒక ఎత్తైన కొండ మీద తీసుకొని పోయి లోకాలన్నీ కనబడే విధమైన కార్యం చేసి, అనగా బలహీనుడైన ప్రభుని ఎక్కడెక్కడ తిప్పుతుందో సైతాను. ఇది మన ఊహకు అందదు, నిజమా అనిపిస్తుంది, కానీ జరుగుతున్న విషయం ఇది. అయితే ఈ సందర్భంలో, ఈ శోధన సందర్భం చూస్తే అంటున్నాడు సైతాను, నువ్వు పైనుంచి దూకి, ఎక్కడ? దేవాలయపు శిఖరం, అనగా అదేదనగా అతి పరిశుద్ధ స్థలం ఉండే ప్రదేశం, ప్రత్యక్ష గుడారంలో అతి ఎత్తైనది, అతి పరిశుద్ధ స్థలం, అనగా దేవునికి సన్నిధి, నివాసం ఉండే ప్రదేశం, ఆయన మందసం ఉండే ప్రదేశం. అక్కడ నుండి నువ్వు దుముకు, ఎందుకంటే వాక్యం ఉంది కదా, దాన్ని బట్టి నేను నువ్వు దేవుని కుమారుడు అయితే ఇది రుజువు చేసుకో. ప్రభు ఇచ్చిన జవాబు చూస్తే ఏమంటాడు ఆయన? నీ దేవుడు నీ ప్రభువును శోధింపబడదని వ్రాయబడి ఉన్నది. అది ఎక్కడ వ్రాయబడి ఉంది? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం 16వ వచనం. మీరు మస్సాలో మీ దేవుని యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపు. ఆ వాక్యాన్ని ఎత్తి చూపించారు. మస్సాలో మీరు ఆయనను శోధింపకు, మీరు మస్సాలు మీ దేవుని యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. అది మస్సా ఏమిటి? నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అది అక్కడ నీరు లేదు వారికి. రెఫ్యూజీ అనే ప్రదేశానికి నీరు లేక వారు వచ్చినప్పుడు దాదాపు 80 లక్షల మంది జనాభా దాహంలోకి నీరు లేవు. ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చారు. ఇక నీరు లేని పరిస్థితుల్లో ఇక్కడ వారు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, లేకపోతే దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారు. ఆయన మాకు నీళ్ళు ఇవ్వగలరా? నిర్గమకాండం చదివితే ఆ మాట కనబడితే 17వ అధ్యాయంలో దేవుడు మన నీళ్ళు ఇవ్వగలరా, మన ఆహారం ఇవ్వగలరా, మనం పోషించగలరా? మన ఇక్కడ అరణ్యానికి ఎందుకు తీసుకుని వచ్చారంటే మన దాహంతో చంపేయడానికి తీసుకొచ్చారా అని చూసినప్పుడు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క ప్రేమను వారు శంకిస్తూ వారు చేసిన పని ఏదనగా నిర్గమకాండం 17:7 అంటారు, దే టెస్టెడ్ ద లార్డ్. వారు దేవుని పరీక్షిస్తున్నారు. ఇస్ ద లార్డ్ అమంగ్ us, ఆయన మన మధ్య ఉన్నాడా, మనతో ఉన్నాడా? అది మాటి మాటికి 2 అధ్యాయం వచ్చు, 7 వచ్చులు వారు వాడతారు. దేవుడు మనతో ఉంటే మనకెందుకు ఈ లోటు? దేవుడు మనతో లేడు కాబట్టి మనం చంపడానికి అని అప్పగించారు. కనుక ఇక్కడ వారు దేవుడు కనబడని,
రెఫీదీములో దాన్ని తర్వాత మస్సాగా దేవుడు మార్చిన సంగతి ఆ వాక్యం మనం చదువుతాం. కానీ అక్కడ ప్రభుని పరీక్షిస్తున్నారు. అదే విషయాన్ని గురించి నూతన నిబంధనలు మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ నుండి ఆయన దుముకకుండా ఉండడంలో ఎక్కడైతే ఆ రెఫీదీముల మస్సాలో ఇశ్రాయేలు జనాంగం ఓటమి చెందారు, వారు ప్రభుని నమ్మలేదు, ప్రభుని పరీక్షించారు. కానీ ఇక్కడ ఈయన చూసినప్పుడు అక్కడి నుండి దుమకకుండా ఉండడం వలన ప్రభుపై తనకున్న నమ్మకం, దేవునిపై తనకున్న నమ్మకాన్ని, తనకున్న విశ్వాసాన్ని ఆయన వెల్లడి చేసి సైతానికి శోధన జయించాడు ఆయన. ఇక్కడ వీరిద్దరు, ఈ అమ్మాయి మార్గం వెళ్తున్న శిష్యులిద్దరు, యేసు ప్రభు వెళ్ళిపోయాడు, లేడు. కనుక ఆయన దాగి ఉన్న ఈ పరిస్థితుల్లో ఆయన పరీక్షిస్తామా, ఆయన నమ్ముతామా? ద టెస్ట్ ఆఫ్ సైలెన్స్, నిశ్శబ్దం, మౌనం అనే పరీక్ష. అబ్రహాం గురించి వారితో మాట్లాడారు. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, 2 అధ్యాయం మనం చూస్తాం, నీ కుమారుని, ఏకైక కుమారుని తీసుకుని వెళ్ళి, ప్రేమించుచున్నా నీ ఒక్కడైన నీ కుమారుని తీసుకుని వెళ్ళి నేను చూపించబోయే పర్వతం, మోరియా పర్వతాల్లో ఒక పర్వతం మీద అతన్ని బలివ్వమని చెప్పాడు. ఆ తర్వాత బయలుదేరి 3 రోజుల ప్రయాణం. ఆ మాట చెప్పిన తర్వాత దేవుడు వారు మాట్లాడలేదు. ఇక 3 రోజులు సైలెన్స్. బయలుదేరాడు, సావుకం తీసుకున్నాడు, బయలుదేరాడు. మోరియా కొండ దగ్గరకు వచ్చాడు, కొండ మీదకి ఎక్కుతున్నారు, కొడుకు మాట్లాడుతున్నాడు. ఏమిటైనా ఏమిటి సంగతి, లాజికల్ గా లేదు, నువ్వు చేస్తున్న పని, బలి పశువు లేకుండా బలి ఏం చేస్తాం మనం అని మాట్లాడుతూ ఉంటే ఎక్కడ దేవుడు మాట వినబడలేదు, దేవుడి స్వరం లేదు. ఒకే మాట, బయలుదేరమన్నాడు, బయలుదేరాడు, వెళ్ళిపోయాడు. కానీ ఈ 3 రోజులు సైలెన్స్. ఆ కొండ ఎక్కిన తర్వాత రాళ్ళు పేర్చి, బలిపీఠాన్ని కట్టి, దాని మీద కట్టెలు పేర్చి, కుమారుని చేతులు కాళ్ళు కట్టి, ఆ బలి కట్టెల మీద అతను పడుకుండా పెట్టి, కత్తి తీసుకొని ఇంకా పేరు కోసే ఆ పరిస్థితులు, చంపే పరిస్థితులు, ఆఖరి క్షణములు దేవుని యొక్క మాట వినబడింది, ఆగు. ఆ తర్వాత చూడండి ఒకసారి ఆదికాండం 2 అధ్యాయం, ఆదికాండం 2 అధ్యాయం 12వ వచనం అంటాడు, దేవుని యొక్క మాట ఇక్కడ మనం చూస్తాం. 2 అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన చిన్నవాడి మీద చేయి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడే నీ కుమారుడు ఆయన నాకు ఇవన్నీ తీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. తెలుగు తర్జుమానంత పవర్ఫుల్గా లేదా మాట. ఇంగ్లీష్ అంటాడు, నౌ ఐ నో, నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఏమిటి? నువ్వు దేవునికి భయపడేవాడు, నాకు ఇవ్వడానికి, నీ కుమారుడు ఇవ్వడానికి వెలితీని వాళ్ళని నాకు ఇప్పుడు అర్థమైంది. నౌ ఐ నో, నాకు ఇప్పుడు తెలుసు. అంతా తెలిసిన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు ఇది అంటున్నాడు, నాకు ఇప్పుడు తెలుసు. నౌ ఐ కేమ్ టు నో, ఇప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఎలాంటి వాడు అర్థమైంది. ఇప్పుడు అబ్రహాం విశ్వాసం ఏంటో తెలిసింది ఆయనకి. హెబ్రీ పత్రికలు రాస్తాదని టైం లేదు, కానీ హెబ్రీ పత్రికలు ఏమంటాడు, నాకు అతను బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే బలి ఇచ్చినా సరే ఇతని ద్వారానే వాగ్దానం ఉంది కాబట్టి, ఇతను చంపేసినా, బలి ఇచ్చేసినా, దహనబలిగా దేవునికి అప్పగించిన మళ్ళీ తిరిగి ఆయన లేపుతాడనే విశ్వాసం అబ్రహాములో ఉంది కాబట్టి ఆ పని చేస్తాడని హెబ్రీ పత్రికలో వివరణిస్తాడు. అంటే అబ్రహాములో విశ్వాసం ఏమిటో దేవుడు అక్కడ తెలుసుకున్నాడు. అబ్రహాము తను ప్రేమిస్తున్నాడనే సంగతి దేవుడికి ఇప్పుడు అర్థమైంది. నీవు ప్రేమించుచున్నా ఒక్కడైనా నీ కొడుకుని బలి ఇవ్వని అడుగుతున్నప్పుడు, నన్ను ప్రేమిస్తున్నావా, నీ కొడుకుని ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా, నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా, నీ బంధువులు, చుట్టాలు, పెళ్లిళ్ళు, కథాకార్యాలు, పుణ్యాలు, వాటి గురించి ఎవరిని ప్రేమిస్తున్నావు? ఏది ముఖ్యం నీకు? ఆదివారం చర్చి మానేసి కథాకార్యానికి వెళ్ళారంటే మీరు ఎవరు ప్రేమిస్తున్నా? దేవుళ్ళ, దేవుని సన్నిధినా? ఆ బిర్యానీ ఎప్పుడు తిన్నా బిర్యానీ కాదు, ఎప్పుడు తిన్నా చికెన్, ఎప్పుడు తిన్నా పప్పు ఉండట్లేదు, నేను వంకాయ బఠానీ ఎప్పుడు తిన్నా అదే. ఏమిటది చెప్పండి రా, మీకు తిన్నా ఎవరు తినరా? ఏమిటి? పన్నీరు మసాలా అవే కదా ఎప్పుడు తినేవి, అవేనా? ఎవరు కొత్త ఉన్నాయా? సాంబారు, ఆ రసం, ఆ పెరుగు పచ్చడి, దానికే తాపత్రయపడి దేవుని సన్నిధి వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే, లేకపోతే తోటి సోదరులతో, క్రైస్తవ విశ్వాసంతో సహవాసం కంటే మీ పాత బంధువులు, మీ దేవుని ఎరగని నీ బంధువులతో సహవాసం,
దానికే ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవునికి అర్థమైంది, అబ్రహాము తన సొంత కొడుకు కంటే, తను ఎంతగానో ప్రేమిస్తున్న ఇస్సాకు కంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తాడని తనకి ఇప్పుడు అర్థమైంది. ఆ సైలెన్స్ లో తను ప్రేమించి తను ఎంతవరకు వెళ్తాడు అనేది దేవుడికి అర్థమైంది. మనం కూడా అబ్రహాం వలె ఉండాలి. అబ్రహాం యొక్క సంతానం, విశ్వాసరీత్యా అబ్రహాం మనకి పితరుడు. ఇదే విషయాన్ని ఆలోచన చేస్తే ప్రభువైన యేసు గెత్సెమనే తోట 3 సార్లు ప్రార్థన చేశాడు ఆయన, కానీ సైలెన్స్. పరలోకం సైలెంట్గా ఉంది, పరలోకం దేవుడు వినబడలేదు. ఆయన బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు మాట, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన రూపాంతరం చెందినప్పుడు ఈయన నా కుమారుడు, నేను ఆనందిస్తున్నాను, ఆయన మాట వినండి. అలాగే యెరూషలేము ఆఖరి వారంలో చూస్తే యోహాను 12 మనం చూస్తాం, ప్రభు మాట్లాడు, తండ్రి అని దేవుడు పరలోకం నుండి తండ్రి నన్ను గణపరిచినప్పుడు నిన్ను గణపరిచారు, గణపరుస్తారు. 12 యోహాను మనం చూస్తాం, ప్రభు మాట్లాడాడు. కానీ గెత్సెమనే తోటలో సులువు మీద ఆయనకి ఏమొచ్చింది? సైలెన్స్. దేవుడు కనబడడం లేదు. ప్రభుకి అర్థమైంది, నన్ను విడిచిపెట్టాడు, తన ముఖం తిప్పుకున్నాడు, నా వైపు చూడటం లేదు, నాతో లేడు ఆయన అని అనిపించి ఘోరమైన కేక, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు చేయి విడినాయా. మనందరి జీవితాలు అనుభవం కలుగుతుంది కదా. కీర్తన మనం చూస్తే కీర్తన గారు చాలాసార్లు, ప్రభు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు, మాతో రావడం ఎందుకు మానేస్తావు, మాకు ఎందుకు ఈ ఓటమి, ఎందుకు ఈ అపజయం, ఎందుకు ఈ లేవి, మమ్మల్ని వదిలేస్తావా అనుకునే పరిస్థితులు సంభవిస్తాయి. ప్రభు కలిగింది అది. ఇక్కడికి మనం వెళ్తున్న అనుభవం ఏది కూడా మనకి కొత్త అనిపించవచ్చు, కానీ ప్రభు దీన్ని అంత అనుభవించాడు. అయితే ఆ నిశ్శబ్దాన్ని, ఆ మౌనాన్ని, దేవుడు నన్ను చూడలేదు, పట్టించుకోలేదనే విషయాలు ఎవరు నిర్ధారణకు ప్రభు రాలేదు. There are some things that only hiddenness reveals. ఆ దాచబడిన విషయాలు, కొన్ని విషయాలు బయలుపరుస్తాయి. ఇలా చెప్పాను కదా, ఆ ఫోన్ సంభాషణ, ఫోన్ మాటలు దాచబడి మన ఒరిగైనవి, అసలైనది రూపం, అసలైన చిత్రం మనకు కనబడుతుంది. ఇక్కడ సిలువ మరణంలో చూసినప్పుడు దేవుడు లేనట్టుగా, దేవుడు తను వదిలేసినట్టుగా అనిపించిన ఆ పరిస్థితులలో ప్రభువైన యేసుక్రీస్తు చేసిన పని ఏమిటి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నా. అతి పరిశుద్ధ స్థలం దేవుని సన్నిధి నుండి దూకబడి దూకను, నువ్వు శోధించొద్దు, దేవుని పరీక్షించొద్దు అని ప్రభు చూస్తాం. గెత్సెమనే తోటలో ప్రార్థించగా 3 సార్లు ప్రార్థన చేశారు, కానీ ఏ జవాబు రాలేదు. ఎంత ఘోరమైన పరిస్థితి, అక్కడ రక్తము, చెమటకు బదులుగా రక్తమే బయటకు వచ్చేస్తుంది. అంత పట్టుదలతో, అంత ఆసక్తితో, అంత భారంతో, అంత వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకం నిశ్శబ్దంగా ఉంది. ప్రభుకే నిశ్శబ్దం అయితే మనకి, ప్రభులతో మాట్లాడలేదు అనుకోవద్దు. ప్రభు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, మన ప్రార్థన వింటున్నాడు. ఆ ప్రార్థన తర్వాత ఇందా డానీ చెప్పాడు కదా, మనం ఏమన్నా చేశాంలే, ఆయన చేస్తాడా, చేయట్లేదు, మనం వదిలేశాడు. కాదండి, మనలో ఏముంది? విశ్వాసం ఉందా? ధైర్యం ఉందా? బలం ఉందా? వీళ్ళిద్దరు కూడా ప్రభుతో మాట్లాడుతుంటారు. వారు ఏమిటో, వారి లోపల ఉందేమిటో ప్రభునికి తెలిసింది. మరుగుగా ఉన్నప్పుడు దయచేసి మనవి చేస్తున్నాను, ప్రభు మనల్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఆయన మనం విడిచిపెట్టలేదు. నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను అన్నాడు ఆయన. ప్రతి పరిస్థితిలో మనతో ఉన్నాడు, మనతో నడుస్తున్నాడు, కానీ మన కంటికి కనబడటం లేదు. ఆయన మనతో నడుస్తున్నాడు అవగాహన, ఆ స్పర్శ మనకు తెలియడం లేదు. ఆయన లేదనుకొని, ఆయన వింటలేదనుకొని, మాట్లాడలేదు అనుకొని, చూడటం లేదనుకొని, మనం పట్టించుకోవట్లేదు అనుకొని మనం మాట్లాడే మాటలు, వాట్ విల్ హీ హియర్? మన నుంచి ఏం వినబడుతుంది ఆయనకి? మన హృదయంలో ఏం కనబడుతుంది ఆయనకి? ఏం చూస్తున్నాడు?
ఒక్కసారి ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. వాట్ విల్ హీ హియర్ ఫ్రమ్ అస్? మన నోటి ఏ మాటలు వస్తాయి? వాట్ ఈస్ ఇన్ అవర్ హార్ట్స్? హృదయాలు ఏముంది? నీ హృదయంలో, నా హృదయంలో ఏముంది? మనకు మరుగు లోకానికి